ఈ వీడియోలో మనం చాట్‌జీపీటీ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. చాట్‌జీపీటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్. చాట్‌బాట్ అనేది మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడానికి తయారు చేయబడ్డ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్. చాట్‌జీపీటీ మన కోసం ఈమెయిల్స్ టైప్ చేయగలదు, సాఫ్ట్‌వేర్ కోడింగ్ చేయగలదు, అలాగే కంటెంట్ కూడా ఎటువంటి కంటెంట్స్ అయినా సరే క్రియేట్ చేయగలదు. సో చాట్‌జీపీటీని యాక్సెస్ చేయాలంటే మనం వెబ్ బ్రౌజర్లో chatgpt.com అని టైప్ చేయొచ్చు. మనకి ఇక్కడైతే లింక్ కనపడుతుంది. నేను ఈ లింక్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేశాక ఇక్కడ మనకి లాగిన్ సైన్ అప్ అనే ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. అది యూజ్ చేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అనే ఆప్షన్కి వెళ్తున్నాను. ఆప్షన్కి వెళ్ళాక ఇలా చూపిస్తుంది. వెరిఫై యువర్ ఓకే. గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి నేను గూగుల్ అకౌంట్ లాగిన్ చేస్తున్నాను. చాట్‌జీపీటీ వెబ్సైట్ అనేది ఇలా కనపడుతుంది. సో ఇక్కడ మెసేజ్ చాట్‌జీపీటీ అని కనపడుతుంది కదా, ఇక్కడ మనకి ఏం కావాలో మనం మెసేజ్ టైప్ చేయాలి. ఆ మెసేజ్ టైప్ చేయడాన్ని ప్రాంప్ట్ ఇవ్వడం అంటారు. సో నేను ఎగ్జాంపుల్గా రైట్ లీవ్ లెటర్ టు మేనేజర్ అని టైప్ చేశాను. చేశాక ఒక లీవ్ లెటర్ అయితే మనకి ఇచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ తెలియదో చాట్‌జీపీటీకి అవన్నీ బ్రాకెట్లో చూపిస్తుంది. సో డియర్ మేనేజర్స్ నేమ్ ఇవ్వలేదు కాబట్టి బ్రాకెట్లో ఇచ్చింది. నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్ లీవ్ తీసుకుంటారో తెలియదు, స్టార్ట్ డేట్ తెలియదు, ఎండ్ డేట్ తెలియదు, రీజన్ ఫర్ అబ్సెన్స్ తెలియదు. సో ఇవన్నీ నేను ఇక్కడ కింద ఇవ్వచ్చు. కింద మళ్ళీ ప్రాంప్ట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బేసిక్ డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మేనేజర్ నేమ్ తెలియదు, నంబర్ ఆఫ్ డేస్ తెలియదు, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ మాత్రం కింద ఇస్తే అది మనకి ఇస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి కాపీ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ సో ఇది మనం ప్రెస్ చేస్తే మ్యాటర్ కాపీ అవుతుంది. మనం ఇదే వర్డ్ ఫార్మాట్లో పేస్ట్ చేసి మాడిఫై చేసుకోవచ్చు అక్కడ కూడా, లేదా ఇక్కడ కూడా మనం డీటెయిల్స్ ఇవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్గా మేనేజర్ ఈస్ నితిన్ అని ఇస్తాను. లీవ్ ఫర్ 1 డే, రీజన్ ఈస్ ఇల్నెస్ అని ఇస్తాను. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇదంతా అప్డేట్ చేసుకుంటుంది. అప్డేట్ చేసుకొని మనకు లెటర్ అనేది టైప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చేశాక ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కాపీ చూసాం కదా, ఇది గుడ్ రెస్పాన్స్, బ్యాడ్ రెస్పాన్స్ అని ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ రీజనరేట్, ఇది రీజనరేట్. సో ఇది ప్రెస్ చేశాక మళ్ళీ ట్రై అగైన్ అని మనం ఇవ్వచ్చు. ఇస్తే ఆ లెటర్ని మళ్ళీ ఇంకో కొత్త వర్షన్ లాగా కొంచెం మాడిఫై చేసి పంపిస్తుంది ఈ విధంగా. సో పాతది యాక్సెస్ చేయాలంటే ఇది ప్రెస్ చేస్తే పాత లెటర్ చూడొచ్చు, ఇది ప్రెస్ చేస్తే కొత్త లెటర్ చూపిస్తుంది. ఇది ఒకటండి. అలాగే డ్రాఫ్ట్ ది లెటర్ లీవ్ లెటర్ ఇన్ డాక్స్ ఫార్మాట్ అని ఎంటర్ చేస్తే మనకి ఇది డాక్స్ ఫార్మాట్లోనే లెటర్ టైప్ చేసేసి మనకు ఆ లింక్ కూడా ఇస్తుంది. సో ఐ హ్యావ్ డ్రాఫ్టెడ్ ద లీవ్ లెటర్ ఇన్ డాక్స్ ఫార్మాట్, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ హియర్ ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అనేది జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసారా, మనం డబుల్ క్లిక్ చేస్తే డాక్స్ ఫార్మాట్లో మనకి లెటర్ ఓపెన్ అవుతుంది. చూడండి, సింపుల్గా దాన్ని మనం ప్రింట్ చేసేసి నేమ్ అనేది మాడిఫై చేసేసి ప్రింట్ చేసేసి తీసేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు.
ఓకే, థ్యాంక్ యూ.